ఏ పనైనా ప్రారంభించే ముందు ఆ రోజు తిథిని చూస్తాం. తిథులను బట్టి ఆ రోజు మంచిదా కాదా అని నిర్ణయిస్తారు. అవి మనం కూడా తెలుసుకుందామండి. పాడ్యమి నుండి అమావాస్య వరకు ఉన్న తిథుల్లో ఏ రోజు మంచిది, ఏ రోజు మంచిది కాదు అనేది తెలుసుకుందాం. పాడ్యమి తిథి రోజు ఉదయం పూట చేసే పనులకు మంచిది కాదట. తిథి అర్ధభాగం తర్వాత మంచిదని చెప్తారు. అలాగే విదియ రోజు ఏ కార్యం తలపెట్టినా శుభంగా జరుగుతుంది. తదియ అన్ని పనుల్లో విజయం, ఆనందం లభిస్తాయి. చవితి రోజు ఉదయం పూట మంచిది కాదు. మధ్యాహ్నం 1 గంట తర్వాత చాలా మంచిది. పంచమి ఈ తిథి శుభానికి గుర్తు, ఇంకా లాభదాయకమైనది. షష్ఠి రాత్రి మంచిదని చెప్తారు. సప్తమి ఈ తిథి అన్ని పనులకు కూడా చాలా మంచిదండి. అష్టమి, నవమి ఈ 2 తిథులు అంత మంచివి కావు. ఇక దశమి ఏ కార్యం తలపెట్టినా విజయం కలుగుతుంది. ఏకాదశి రోజు అదేవిధంగా ఏ కార్యం తలపెట్టినా కూడా చాలా మంచిది. ద్వాదశి రోజు ఎటైనా బయలుదేరే ముందు భోజనం చేసి బయలుదేరితే శుభకరంగా, లాభకరంగా ఉంటుంది. అలాగే త్రయోదశి అన్ని పనుల్లోనూ విజయం. చతుర్దశి ఈ తిథి అంత మంచిది కాదు. పౌర్ణమి అన్ని పనుల్లో విజయం సిద్ధిస్తుంది. అమావాస్య రోజు పితృకార్యాలకు నిర్ణయించారు.